మనము లాస్ట్ క్లాస్లో పై చార్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి లైన్ గ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. ఈ క్లాస్లో నేను లైన్ గ్రాఫ్ అంటే ఏంటో చెప్తున్నాను. ఇక్కడ లైన్ గ్రాఫ్ అంటే ఏంటంటే వెన్ ఏ టేబుల్ రిలేటెడ్ టు టూ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఈజ్ గివెన్. మనకు ఏదైనా ఒక టేబుల్ ఇచ్చారనుకోండి, టూ వేరియబుల్స్లో ఎక్స్ అండ్ వైలో, అప్పుడు మనం ఎవ్రీ ఎక్స్ వాల్యూ అండ్ కరెస్పాండింగ్ వై వాల్యూ తీసుకోవాలి. 2 పాయింట్స్, డిఫరెంట్ పాయింట్స్ని తీసుకొని మనం ఒక గ్రాఫ్ పైన డ్రా చేసామనుకోండి, ఆ పాయింట్స్తో లైన్ సిగ్మెంట్ లాగా డ్రా చేస్తే దాన్నే మనం లైన్ గ్రాఫ్స్ అని అంటాము. ఇక్కడ చూడండి, కరెస్పాండింగ్ ఎక్స్ వాల్యూ అండ్ ద కరెస్పాండింగ్ వై వాల్యూ యాజ్ డిఫరెంట్ పాయింట్స్ బై ప్లాటింగ్ ద అబ్టైన్డ్ పాయింట్స్ ఆన్ ఏ గ్రాఫ్ పేపర్ అండ్ జాయినింగ్ దీస్ పాయింట్స్ బై మీన్స్ ఆఫ్ లైన్స్. మనం ఆ పాయింట్స్ని జాయిన్ చేసిన ఒక లైన్స్ లాగా జాయిన్ చేసామనుకోండి, ఆ గ్రాఫ్ని మనం లైన్ గ్రాఫ్ అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఒకటి ఇక్కడ నేను 0 to 10 అనేది తీసుకున్నాను ఎక్స్ యాక్సిస్ పైన వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ వై అంటే ఇక్కడ ఏదో ఒక కేటగిరీ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ 10, 20, 30, 40, 50 ఇలా తీసుకున్నాను. మనం సపోజ్ 1 అనే వాల్యూకి 10 అనే ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి. నేను 3కి నాకు 20 వచ్చింది, 2కి వచ్చేసి 15 వచ్చింది. ఇలా ఒక్కొక్క వాల్యూకి ఎక్స్ వాల్యూకి కరెస్పాండింగ్ వై వాల్యూ ఎంత ఉందో నేను పాయింట్స్ లాగా చేసి వాటిని మనం లైన్ లాగా డ్రా చేసామనుకోండి, జాయిన్ చేసుకుంటూ, దీన్నే మనం లైన్ గ్రాఫ్ అని అంటాము. లైన్ గ్రాఫ్కి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, చూద్దాము. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ రన్స్ గివెన్ బై ఏ బౌలర్ ఇన్ ఏ 1 day మ్యాచ్ ఇన్ 10 overs ఈజ్ గివెన్ బిలో. డ్రా ద లైన్ గ్రాఫ్ ఫర్ ద గివెన్ డేటా. మనకి ఇక్కడ ఒక బౌలర్ ఒక మ్యాచ్ ఆడాడు, 1 day మ్యాచ్. ఆ మ్యాచ్లో అతను 10 overs ఆడినప్పుడు ఎన్ని రన్స్ వచ్చాయి అనేది మనకి టేబుల్ లాగా ఇచ్చాడు. ఈ టేబుల్ నుంచి మనము లైన్ గ్రాఫ్ డ్రా చేయాలన్నమాట. ఇక్కడ నేను లైన్ గ్రాఫ్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక గ్రాఫ్ తీసుకోవాలి. గ్రాఫ్లో మనకి ఎలా ఉంటాయి, ఎక్స్ అండ్ వై 2 యాక్సిస్ ఉంటాయి కదా. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అన్నమాట. అయితే ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో మనం ఎంత తీసుకుంటున్నామని 1 to 10 ఇచ్చాడు ఓవర్స్. మనం ఎక్స్ యాక్సిస్ పైన ఓవర్స్ లాగా తీసుకుందాము. ఇది ఓవర్స్ అనుకుందాము. ఎన్ని ఓవర్స్ అన్నాడు, 1 to 10 కాబట్టి నేను ఇక్కడ 10 వరకు తీసుకుంటున్నాను. 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రన్స్ తీసుకుందాము వై యాక్సిస్ పైన. నెంబర్ ఆఫ్ రన్స్ ఎన్ని ఇచ్చారు ఇక్కడ మనకి 20. మ్యాక్సిమం ఎంత ఉంది ఇక్కడ 20 కాబట్టి నేను ఒక 2 యూనిట్స్ తీసుకుంటున్నాను ఒక్కొక్కటి. సో 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ కరెస్పాండింగ్ ఎక్స్ వాల్యూకి వై ఎంత వచ్చింది అనేది ఫస్ట్ పాయింట్స్ పెడదాం. ఇక్కడ నాకు ఫస్ట్ ఓవర్లో ఎన్ని వచ్చాయి మనకి రన్స్ 2 కదా. సో ఇక్కడ నేను ఫస్ట్ ఓవర్లో 2 రన్స్ కాబట్టి ఇక్కడ 2 దగ్గర నేను పాయింట్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఓవర్లో ఎన్ని వచ్చాయి మనకి 8. సో సెకండ్ ఓవర్లో 8 కాబట్టి నేను ఇక్కడ 8, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ థర్డ్ ఓవర్లో 5. సో ఇక్కడ 5 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఓవర్లో మనకి 10 కాబట్టి నేను ఇక్కడ 10 తీసుకున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్ ఓవర్లో 4. సో ఇక్కడ 4. సిక్స్త్ ఓవర్లో 7. సో ఇక్కడ వస్తుంది మనకి. నేను ఇక్కడ అప్రాక్సిమేట్గా గీస్తున్నానండి, నాట్ ఎగ్జాక్ట్గా కాదు. 7th ఓవర్లో మనకి 20 వచ్చాయి. సో 7th ఓవర్లో 20 అంటే ఇక్కడ వస్తుంది. 8th ఓవర్లో 12 ఇక్కడ వస్తుంది. 9th ఓవర్లో మళ్ళీ 7 వచ్చింది మనకి. సో ఇక్కడ 10th ఓవర్లో 11 వచ్చాయి. సో 11 అంటే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనము ఇవన్నీ జాయిన్ చేయాలి. ఇక్కడ మనకి లైన్ గ్రాఫ్ అనేది ఏంటంటే సిరీస్ ఆఫ్ డాటా అన్నమాట. సారీ ఇక్కడ మర్చిపోయాను. ఇలా వస్తుంది మనకి. మనం కంటిన్యూస్గా వస్తుంది లైన్ అనేది మనకి లైన్ గ్రాఫ్లో.
మనం లైన్ గ్రాఫ్ని ఇలా డ్రా చేయాలి. ఎక్స్ వాల్యూకి కరెస్పాండింగ్ వై వాల్యూ ఏది ఉందో చూసి మనం అక్కడ పాయింట్స్ పెట్టాలి ఫస్ట్. నెక్స్ట్ దాన్ని జాయిన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు డాటా కలెక్షన్ అండ్ రికార్డ్. మనం ఇంతవరకు చూసుకున్నాం కదా స్టాటిస్టిక్స్ ఈ చాప్టర్లో. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి మనకి స్టాటిస్టిక్స్లో డాటా కలెక్షన్కి సంబంధించి. అవేంటో చూద్దాము. యావరేజ్ ఫస్ట్ వన్ వచ్చేసి యావరేజ్. యావరేజ్ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేసే నెంబర్ రిప్రజెంటింగ్ ద సెంట్రల్ వాల్యూ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ డాటా ఈజ్ కాల్డ్ ద యావరేజ్. మనకి ఏదైనా కలెక్షన్ ఆఫ్ డాటా ఉందనుకోండి, అందులో సెంట్రల్ వాల్యూని మనం యావరేజ్గా తీసుకుంటాము. అంటే సపోజ్ ఇక్కడ 60 అని ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 60 ఈజ్ ద యావరేజ్ మార్క్ ఇన్ మ్యాథ్స్ టెస్ట్ ఇన్ క్లాస్. ఇట్ మీన్స్ 60 లైస్ సమ్వేర్ బిట్వీన్ ద మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్. ఇక్కడ మనకి మ్యాథ్స్ టెక్స్ట్ ఒకటి పెట్టారు ఒక క్లాస్లో. అయితే అక్కడ అందులో 60 అనే దాన్ని యావరేజ్ మార్క్గా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు ఈ 60ని యావరేజ్గా అంటే, ఈ 60 అనేది మనకి ఎక్కడో మ్యాక్సిమం అండ్ మినిమం మార్క్స్కి మధ్యలో వచ్చిందనమాట ఈ 60 అనే మార్క్ ఒకరికి. సో ఆ మార్క్ని మనం యావరేజ్గా తీసుకున్నాము. స్టూడెంట్స్ అందరిలో 60ని యావరేజ్గా చెప్తున్నారనమాట. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మీన్ అంటే ఏంటో చూద్దాము. ఈ యావరేజ్ అనేది మనం మామూలుగా మాట్లాడుతుంటాం, చాలా కాన్సెప్ట్స్లో మనం మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్తుంటాము. యావరేజ్ అంటే మనం సబ్జెక్ట్లో మార్క్స్ని యావరేజ్ చేయడం అలా. కానీ ఇక్కడ మీన్ అనేది మాత్రం ఇది స్టాటిస్టికల్ టర్మ్ అన్నమాట. ఈ మీన్ అంటే కూడా ఒక రకమైన యావరేజ్ అనే అర్థం. ఇది కూడా యావరేజ్కి ఒక అదర్ టైప్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీన్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే, ఇట్ ఈస్ సెంట్రల్ క్యాల్కులేటెడ్ వాల్యూ ఆఫ్ ఏ గ్రూప్ మెంబర్స్. ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ బై డివైడింగ్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ మీన్ అనేది దీనికి ఫార్ములా ఏంటంటే, డివైడింగ్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ని మనము నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్తో డివైడ్ చేస్తే మనకి మీన్ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్లో, ఇఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ క్లాస్ 4 స్టూడెంట్స్ ఇన్ మ్యాథ్స్ టెస్ట్ ఆర్ 70, 80, 90 అండ్ 100. 4 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ వచ్చేసి ఇవి ఉన్నాయనుకోండి. దీనికి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము? ఇక్కడ ఇవన్నీ యాడ్ చేయాలి ఫస్ట్ మనం. 70 + 80 + 90 + 100 డివైడెడ్ బై మొత్తం మనం ఎంతమందివి తీసుకుంటున్నాం, అబ్జర్వేషన్స్ ఎన్ని, ఇక్కడ 4 కాబట్టి 4 వేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి యావరేజ్? దీన్ని చేసినప్పుడు 70 + 80 150 + 90 240 340 345 4 చేసినప్పుడు మనకి 85 అనేది వస్తుంది. సో ఇక్కడ 85 అనేది మనకి మీన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీడియన్ అంటే ఏంటో చూద్దాము. మీడియన్ అంటే ఏంటంటే, ఇట్ ఈజ్ సెంట్రల్ వాల్యూ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ డాటా దట్ హ్యాస్ బీన్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఇది కూడా మనకు ఒక రకమైన మీనే, బట్ కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. సపోజ్ మనకి ఒక 8 వాల్యూస్ నేను ఇక్కడ ఒక సెట్ ఆఫ్ డాటా తీసుకున్నాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీడియన్కి. ఇది ఇక్కడ మనము ఒక 10 వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఇచ్చిన సెట్ని మనము డాటాని మొత్తం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఇక్కడ నేను తీసుకోవడమే అసెండింగ్ ఆర్డర్లో తీసుకున్నాను కాబట్టి మనకు అక్కర్లేదు. ఇది రాశాక సెంటర్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో దాన్ని మనం మీడియన్ అని అంటాము. చూడండి ఇప్పుడు ఇక్కడ మొత్తం 4 5 6 7 8 9 ఉన్నాయి మనకి ఈ డాటాలో. 9 నెంబర్స్ అంటే సెంటర్లో వచ్చేది ఏంటి మనకి 6. ఈ 6 అనే దాన్ని మనం మీడియన్ అని అంటాము. సెంటర్లో ఏదైతే వస్తుందో దాన్నే మీడియన్ అని చెప్తాము. మనకి ఇచ్చిన డాటాలో ఏదైతే సెంట్రల్గా వాల్యూ ఉంటుందో దాన్ని మీడియన్ అంటాము. కాకపోతే మనం ఇక్కడ ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో తీసుకోవాలి. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకున్నాక దాని మధ్యలో ఉండే వాల్యూని మీడియన్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ మోడ్ అంటే ఏంటో చూద్దాము. మోడ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ దట్ నెంబర్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ డాటా విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక వాల్యూ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒక డాటా తీసుకున్నాను నేను. ఇందులో ఏదైతే చూడండి విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అంటే మనకి ఏదైతే ఇప్పుడు ఒక నెంబర్ ఉంది కదా, ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు వస్తుందో దాన్నే మనం మోడ్ అని అంటాము. ఇక్కడ చూడండి 1 అనేది నాకు 2 టైమ్స్ వచ్చింది. 2 అనే నెంబర్ 1 2 3 టైమ్స్ వచ్చింది.
నెక్స్ట్ 3, 4, 5 అంటే ఇక్కడ 1 అనే నెంబర్కి మోడ్ ఏంటి మనకి 2 అవుతుంది. అదే 2 నెంబర్కి తీసుకున్నప్పుడు మోడ్ ఏమవుతుంది మనకి 3 అవుతుంది అన్నమాట. ఇలా ఏదైతే ఎక్కువ సార్లు వస్తుందో దాన్ని మనం మోడ్ అని అంటాము. ఎక్కువ సార్లు ఎన్నిసార్లు రిపీట్ అయితే అది దానికి మోడ్ అవుతుందన్నమాట. మనం ఇప్పటి వరకు చూసుకున్నంత స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ మొత్తం డిస్కస్ చేశాను. దీంతో థియరీ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.